హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని బెల్లం పాకం గారెలు ఎలా చేయాలో చూడబోతున్నాం. సాంప్రదాయ పద్ధతిలో చేసే ఈ గారెల రుచి అద్భుతం అండి. చిన్న చిన్న చిట్కాస్తో చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. మినపప్పు 4 గంటల ముందు నానబెట్టానండి. చక్కగా నానిపోయింది. గ్రైండర్లో అయితే వేసేసుకుందాం. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి, పలుకు లేకుండా. నలిగిపోయిందండి, తీసేసాను. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. ఈ లోపైతే పానకం రెడీ చేసుకోవచ్చండి. బెల్లం కొలతే ఉండదండి, మనం తీసుకుని క్వాంటిటీని పట్టి వేసుకుంటామే. కొంచెం అయితే వాటర్ వేసుకుని కరగబెట్టుకుని వడకట్టుకుందామండి. బెల్లం కరిగిపోయిందండి, వడపోసేసుకుందాం. వడపోసానండి, ఇది కొంచెం తీగపాకం రావాలి. వచ్చేసింది చూడండి. మనం ఇలా పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోద్దండి. రెడీ అయిపోయింది. పానకం అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా ఉంటేనే మనకి గారెలు అన్నవి బాగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు గారెలకి అయితే రెడీ చేసేసుకుందాం. ఎవరికైనా ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకుంటాం వల్ల బెల్లంలో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్ అయితే పోద్దండి. అందుకని నేను వేయట్లేదు, మీరైతే కావాలితే వేసుకోండి. అయితే కాగిపోయిందండి, గారెలు అయితే వేసేస్తున్నాను. మన బండికి పట్టినన్న అయితే వేసుకోవాలండి. మీకు ఎర్రగా వేగాలి. ఎగిపోయినాయండి, తీసేస్తున్నాను. పానకం వేడిగా ఉండాలండి. ఇవి రెడీ అయిపోయిన గారెలు ఇందులో వేసేసుకోవచ్చు ఒకటి ఒకటి. ఇవి బాగా పీల్చుకుంటాయండి. మీకు పీల్చుకున్నాక ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇవి ఒక 2 గంటలు పక్కకు పెట్టేస్తే బాగా పీల్చుతాయండి. ఫైనల్గా మన బెల్లం పాకం గారెలు రెడీ అయిపోయినాయండి. ఎంతో జ్యూసీగా ఉండే ఈ పాకం గారెలు మీకు నచ్చాయా? అయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.